అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర చేయనున్నట్లు తెలిపారు. యాత్ర పోస్టర్లలో కేసీఆర్ ఫోటో లేకుండా ప్రొఫెసర్ జయశంకర్ ఫోటోతో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ యాత్ర పేరిట రాష్ట్రంలో అన్ని జిల్లాలు యాత్ర చేపట్టనున్నట్లు ఆమె పేర్కొన్నారు. అక్టోబర్ చివరి వారంలో తెలంగాణ యాత్ర ప్రారంభించనున్న కవిత తెలిపారు. ఇక కవిత ఈ యాత్రలో తెలంగాణ సాంప్రదాయ, విద్య, సాంకేతిక రంగాల్లో కృషి చేసిన నేతలను, ప్రముఖ మేధావులను కలుస్తూ ప్రజలకు ప్రత్యక్షంగా సందేహాలు చేరుస్తారని తెలుస్తోంది. రేపు యాత్రకు సంబంధించిన పోస్టర్ను ఆమె అధికారికంగా విడుదల చేయనున్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక నిర్ణయం తీసుకోనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర చేయనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, రైట్ స్పందన. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక నిర్ణయం తీసుకున్నారనే చెప్పాలి. ఎందుకంటే గతంలో మనం చూసాం, వైఎస్ శర్మల యాత్ర చేపట్టారు మహిళగా ఉన్నప్పుడు గతంలో. అదేవిధంగా చాలా మంది కూడా పాదయాత్రలు చేశారు. వివిధ రకాలుగా జిల్లాల పర్యటనలు గతంలో చేసి సక్సెస్ అయినటువంటి పరిస్థితి కూడా చూసాం. వాళ్ళ స్ఫూర్తితోటే ఇప్పుడు కల్వకుంట్ల కవిత కూడా జిల్లాల యాత్రకు వెళ్లడానికి నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఆమె ఇప్పటికే సూత్రప్రాయంగా కొన్ని విషయాలు అయితే బయటికి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఆమె మరో 2 వారాల్లో, అంటే అక్టోబర్ ఎండింగ్ నుంచి ఆమె జిల్లాల పర్యటనకు వెళ్లబోతున్నారు. ప్రస్తుతం ఆమె అశోక్ నగర్ దగ్గర ఉన్నటువంటి క్రాస్ రోడ్ దగ్గర వంట మార్పు కార్యక్రమం నిర్వహిస్తోంది. నిరుద్యోగుల పక్షాన చాలా కాలంగా ఆమె ఫైట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. గ్రూప్ 1 గానీ, గ్రూప్ 2 గానీ ఇట్లాంటి అంశాల్లో చాలా మంది, వేలాది మంది నిరుద్యోగులకు అన్యాయం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం తప్పిదం అంటూ కూడా ఆమె గొంతెత్తుతున్నటువంటి పరిస్థితి ఉంది. రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తుంది. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని కూడా తీసుకుంది. అయితే ఈ కార్యక్రమాల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ అటెన్షన్ తన వైపు తిప్పుకునేందుకు కల్వకుంట్ల కవిత ఈ యాత్రకు దిగబోతున్నట్టుగా తెలుస్తోంది. దీంట్లో ప్రధానంగా చాలా అంశాలు అక్కడ చెప్పే అవకాశం ఉంటుంది. విద్యావంతుల్ని కావచ్చు, మేధావుల్ని, అందరి వివిధ వర్గాలకు సంబంధించినటువంటి కుల వృత్తుల వాళ్ళు, వీళ్ళందరూ కూడా కలిసి మాట్లాడి మార్గ మధ్యలో అందరి అభిప్రాయాలు తెలుసుకొని చివరిగా ఆమె పార్టీ పెట్టడానికి కూడా ఇదే సరైనటువంటి సమయం. అందరినీ కలిసి వచ్చిన తర్వాత పార్టీ అనౌన్స్ చేయడం అనేది సరైనది కూడా ఆమె భావిస్తుండవచ్చు. అందుకే ముందుగా ఆమె ఒక యాత్ర చేపడుతున్నారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఆమె దాదాపు బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చి 2-3 నెలలు కావస్తుంది. కానీ అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఆమె ఆఫీస్ లో, జాగృతి కార్యాలయంలో కానీ, తన ఇంట్లో కానీ కేసీఆర్ బొమ్మను ప్రతిసారి పెట్టుకుంటూ వస్తోంది. ఫ్లెక్సీలలో కూడా ఒక పక్క కేసీఆర్ బొమ్మ, మరో పక్క జయశంకర్ బొమ్మ, ఇద్దరు ప్రొఫెసర్ జయశంకర్ ఫోటో కూడా పెట్టుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. కనుక ఈ మధ్య కాలంలో ఆమె భావించి ఉండొచ్చు, చాలా మంది కూడా ఆమెకు సలహా ఇస్తుండొచ్చు. అంటే ఒక పక్క కేసీఆర్ స్వయంగా తన కూతుర్ని బయటకు పంపించినటువంటి పరిస్థితి ఉంది. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా ఆ పిల్లలు కూడా దూరం చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఇలాంటి పరిస్థితులు ఇంకా కూడా ఒక పార్టీ అధ్యక్షుడి ఫోటోని పెట్టుకోవడం వల్ల మీకు మరింత మైనస్ అవుతుందని చాలా మంది ఆమెకు ఫీడ్బ్యాక్ ఇచ్చుంటారని కూడా తెలుస్తోంది. అందుకనే ఇక్కడి నుంచి కేసీఆర్ బొమ్మ ఎక్కడ కూడా ఫ్లెక్సీలో గానీ, యాత్రలో గానీ ఉండే అవకాశం ఇది లేదు. కనుక ఆ స్థానంలో ఖచ్చితంగా ఆ స్థానంలో ప్రొఫెసర్ జయశంకర్ ఫోటోలు పెట్టి ఇక యాత్ర చేపట్టాలన్నటువంటి ఆలోచనకు వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ యాత్రలో చాలా మందిని కలిసే అవకాశం ఉంటుంది. ముందుగా సౌత్ తెలంగాణ నుంచి ఉత్తర తెలంగాణ వైపు ఆమె యాత్ర చేపట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇందులో ముఖ్యంగా విద్యావంతుల్ని, నిరుద్యోగుల్ని, అదేవిధంగా వివిధ రకాల కుల వృత్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆమె కలుసుకుంటూ ముందుకెళ్తారు. ఖచ్చితంగా ఎవరైతే విద్యా, సాంకేతిక రంగాల్లో, సాంప్రదాయ ఈ రంగాల్లో ఎవరైతే పనిచేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో, మేధావులు, వాళ్ళని కలుస్తూ వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుంటూ మధ్యలో ఆడుకుంటూ ఆమె చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. రేపు దీనికి సంబంధించినటువంటి యాత్ర పోస్టర్ రిలీజ్ చేయబోతోంది.
కనుక ఆ పోస్టర్ రిలీజ్ చేయబోతుంది కాబట్టి ఆ పోస్టర్ సంబంధించినటువంటి ఆ డిజైన్ లో కేసీఆర్ బొమ్మ పెట్టట్లేదు అని మనకు ఉన్న సమాచారం. కనుక ఈ యాత్రకు సంబంధించినటువంటి అన్ని వివరాలు, షెడ్యూల్, ఈ సమావేశం అంతా కూడా రేపు ఆమె ప్రెస్ మీట్ పెట్టి ఈ పోస్టర్ రిలీజ్ చేసిన తర్వాత మనకు అన్ని వివరాలు తెలిసే అవకాశం అయితే ఉంది. బట్ ఇప్పటి వరకు మనం చూసాం ఆమె జాగృతి ఏర్పాటు చేసి దాదాపు 17-18 సంవత్సరాలు అవుతుంది. ఆమె అమెరికా నుంచి వచ్చిన తర్వాత జాగృతిని ఫస్టే ఆ కార్యక్రమాన్ని తీసుకుంది. అనుబంధంగా టీఆర్ఎస్ తో పనిచేసింది. దాని తర్వాత ఆమె ఎంపీగా నిజామాబాద్ లో మొదటి అటెంప్ట్ లోనే ఎంపీగా గెలిచింది నిజామాబాద్ నుంచి. దాని తర్వాత రెండోసారి ఎంపీగా పోటీ చేస్తే ఓడిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. దాని తర్వాత ఓడిపోయినా కూడా తన కూతురికి ఎమ్మెల్సీగా ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ. అయితే తర్వాత లేఖలు రావడం, లేఖల తర్వాత లీక్ కావడం, ఇదంతా గొడవైనటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ వచ్చాం. దాని తర్వాత ఆమె మీద వేటు వేయడం, దాని తర్వాత హరీష్ రావు మీద, సంతోష్ మీద అటాక్ చేయడం, ఇవన్నీ కూడా చూస్తూ వచ్చాం. దీని తర్వాత పార్టీ క్రమశిక్షణ చర్య కింద ఆమెను సస్పెండ్ చేసినటువంటి వైనం మనకు తెలిసిన విషయమే. దాని తర్వాత నుంచి కూడా ఆమె అగ్రెసివ్ గా మాట్లాడుతూ వస్తుంది. జాగృతిలో నిత్యం ప్రెస్ మీట్ పెట్టడం కానీ ఏదో ఒక యాక్టివిటీ చేసుకుంటూ ముందుకు పోతున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు యాత్ర చేపట్ట గట్టి నిర్ణయంగానే మనం చూడాలి. జాగృతి పేరుతో ఇప్పటి వరకు కార్యక్రమాలు రూపొందించినటువంటి కవిత ఇక భవిష్యత్తులో పార్టీ పెట్టేందుకు ఇక యాత్ర చేస్తుందా అనేటువంటి సంకేతాలు అయితే మనకు వినిపిస్తున్నాయి. బట్ చూడాలి రేపు ఆమె పోస్టర్ రిలీజ్ చేసిన తర్వాత ఏ రకంగా ఆమె మాట్లాడుతుంది, ఆ పోస్టర్ లో తండ్రి పేరు ఎందుకు తీయాల్సి వచ్చింది, జయశంకర్ ఫోటో మాత్రమే ఎందుకు పెట్టాల్సి వచ్చింది, ఇవన్నీ కూడా ఆమె క్లియర్ కట్ గా చెప్పే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.